శాపమయ్యింది. మళ్ళీ చెప్తాను ముఖ్యాంశాలు మరోసారి వినండి. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తే ఏమైంది అంటే, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే శాపానికి గురైతే, ఇప్పుడు బాగా వినాలి యంగ్స్టర్స్, ఈ ఫోన్ వీడియో చూస్తున్న ఈ సన్నాసిగాళ్ళందరూ ఏమైపోతారు? మట్టి కలిసిపోతారు. ఇంకా చెప్తున్నాను, ఐటమ్ సాంగ్లని క్లిక్ చేస్తున్న వాళ్ళు ఏమైపోతారు? మంట కలిసిపోతారు. వాళ్ళు పసులు చూసి సొంగ కాచుకుంటున్న ఈ సన్నాసిగాళ్ళందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. అబ్యూస్కరమైన సినిమాలు చూస్తున్నా, బ్లూ ఫిల్మ్ చూస్తున్నా ఏమైపోతుంది? అదే ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే తరతరాల జనరేషన్ నాశనం అయిపోతే, నీ సంబంధం లేని, నీకు అక్కర్లేని, నీకు సంబంధం లేని ప్రతి దేహాన్ని చూసిన ఐటమ్ సాంగ్లు, సెదారు రీల్స్ అవి ఇవి చూస్తే దేవుడు నిన్ను దీవిస్తాడో తొంగలో దొక్కుతాడో చెప్పు. ఏం చేస్తాడు? నిన్ను తొక్కుతాడో? ఎవరుకుంటున్నావు? నీ చదువు ఎందుకు నీకు కలిసి రావట్లేదు? మీరు ఆర్థికంగా ఎందుకు బలపట్లేదు? మీరు ఎందుకు భవిష్యత్తులో స్థిరపట్లేదు? ఎందుకంటే మీ మెదళ్ళు మంచివి కాదు, మీ చూపు మంచిది కాదు, మీ ఆలోచన మంచిది కాదు. మీరు సకిలించే గుర్రం ఎలాగైతే ఇతర దేహాలను చూసి ఎలాగైతే పళ్ళు సకిలిస్తాదో, ఇలాంటి కామ త్వరతకు మరిగిన వాడిని దేవుడు భూమి మీద ఎక్కువ రోజులు ఉంచుతాడా? ఈసి పడేస్తాడు. నాహో కొడుకులు నాహో దేహాన్ని చూస్తేనే ఊరుకోకపోతే, నువ్వు ఊరి మీద పడి ఊరన్నీ చూస్తా అంటే ఊరుకుంటాడా? నువ్వు కుక్కవా? అని చెప్తున్నాను, నువ్వు సిద్ధకార్తె కుక్కవా? నువ్వు మనిషివి, నీకు విలువలు ఉన్నాయి, నీకంటే ఒక సొంత బావి, ఆ బావిలో నీళ్ళే నువ్వు తాగాలి. సామెతలు ఉంది, అదే తాగాలి. నువ్వు ఎలా పడితే అలా తిరిగి ఏది పడితే చూసి ఏది పడితే సొంగగాడుస్తుంటే దేవుడు నిన్ను దీవిస్తాడా? ఎథిక్స్ విలువలు ఉంటాయి. ఆ విలువలకు కట్టుబడిన వాడు దేవుడు అన్నాడు, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. సక్సెస్ సీక్రెట్ అది, యథార్థతుండు. అందుకే నోవహు నిలబడ్డాడు. నోవహు ఏమంటాడు చెప్పండి? నోవహు పడ్డాడు, ఆదాము పండు తిని పడ్డాడు. నోవహు చెప్పండి ద్రాక్ష పడ్డాడు.